హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు యోగా అసలు ఎవరు చేయాలా, ఎందుకోసం చేయాలి, యోగా అసలు సైన్సేనా? దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అద్భుతమైన కంటెంట్తో ఇన్ఫర్మేటివ్గా రకరకాల శారీరక, మానసిక, సామాజిక అంశాల పట్ల ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. బాగా హెల్తీగా, హెల్ప్ఫుల్గా యూస్ఫుల్ ఉండే ఛానల్. డియర్ ఫ్రెండ్స్, యోగా అంటే అర్థం ఏంటంటే కలయిక అని అర్థం. శరీరము, మనసు. చాలామంది ఏం చేస్తారంటే యోగా అంటే అది భారతీయులు, ఎస్పెషలీ హిందూసు, లేదా వాళ్ళ కోసమో లేదా వీళ్ళ కోసమో లేదా ఒక వయసు పైబడిన వాళ్ళ కోసం, ఇవన్నీ అబద్ధాలండి. శాస్త్రము, సైన్సు శారీరకంగా, మానసికంగా ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆరోగ్య శాస్త్రం యోగా. అందువల్ల ఇది ఎవరైనా స్వీకరించవచ్చు. అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు, పెద్దవారు లేదు, చిన్నవారు లేరు. అయితే ఆ నిపుణులు, ఎక్స్పర్ట్స్ సహాయంతో మాత్రం చేస్తే చాలా రిజల్ట్గా ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన దానికి చేయడానికి వీల్లేదు. ప్రాణాయామలో ఎవరు చేయాలా, ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలనేది కూడా మీరు తెలుసుకొని చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే వైద్యము వికటిస్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ యోగా అనేది హిందూస్దా, ముస్లిమ్స్దా, క్రిస్టియన్స్దా అంటే అందరి కోసం అండి. ఆరోగ్యం కోసం అండి. మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కోసం, స్ట్రెస్ తగ్గించడానికి కోసం, యాంగ్జైటీ డిజార్డర్స్ తగ్గించడానికి అయితే మంచి ఎక్స్పర్ట్స్ సహాయంతో వెళ్ళండి. అప్పుడు బాగా అవగాహన ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్, అవగాహన లేని వారు చెప్పినట్టు చేసి, నేను గమనిస్తుంటాను కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు, పెద్ద పెద్ద సైకలాజికల్ ఇష్యూస్ యోగా ద్వారా నయం చేస్తారు. ఇది అబద్ధం అండి. అదేవిధంగా బీపీ, షుగర్ వీటిని కూడా ఏంటంటే కంట్రోల్ చేయొచ్చు, అంతేగాని పూర్తిగా తీసేస్తాము అనేది పచ్చి అబద్ధం అండి. అందువల్ల దానికి చాలా ఉంటుంది. కేవలం ఒక యోగా ఒకటే సరిపోదండి. దీంతోపాటు డైట్ సిస్టము, థాట్ ప్రాసెస్, ఇవన్నీ కలయిక చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అందుకని మన దేశంలో ఉన్న ఒక అద్భుతమైన సాంప్రదాయం, దీన్ని ఫాలో అప్ చేయడం తప్పేం లేదండి. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.